వెల్కమ్ టు కనెక్టెక్ నాలెడ్జ్ సెంటర్. ఈరోజు మనం డ్యూజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసి వితౌట్ పెన్ అండ్ పేపర్ ఏపీఎస్ఎం మెయిన్స్ 2023లో ఇచ్చిన క్వశ్చన్ త్రూ ఆప్షన్తో ఎట్లా సాల్వ్ చేయాలో చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఒకసారి క్వశ్చన్ చదవండి ఏమేమి ఇచ్చాడు. ద లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ 5, 6, 8, 9, 15 లీవ్స్ ద రిమైండర్ 1 and is also divisible by 13. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ 5, 6, 8, 9, 15 తో డివిజిబుల్ అయితే మనకి రిమైండర్ 1 వస్తుందంట. అదే నెంబర్ 13 చేత ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందంట, అంటే రిమైండర్ 0. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో మనం 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అబ్జర్వ్ చేస్తే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 9. ఇక్కడ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తే అదే మన ఆన్సర్ అయిద్దండి. క్వశ్చన్ అంతా సాల్వ్ చేయవసరం. ఇప్పుడు 3 + 6 9, 8 + 1 9, 9 + 9 18 ఎగ్జాక్ట్ 9 చేత డివిజిబుల్ అయింది కాబట్టి మన ఆన్సర్ కాదు. రైట్. 3 + 3 6, 6 + 4 10, 10 + 1 11, 11/9 చేస్తే మనకు వచ్చే రిమైండర్ 2 వచ్చుద్ది. ఇది కూడా మన ఆన్సర్ కాదు. రైట్. 2 + 3 5, 5 + 1 6 అంటే మనకు 9 చేత చేస్తే రిమైండర్ 6 వచ్చింది. ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. 3 + 6 9, 9 + 1 10. మనం 9 ని రిమూవ్ చేసేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎంత అండి? 1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ డి.